దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన పిలిచినటువంటి పిలుపు ఏమిటి అంటే, ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి మిమ్మల్ని పిలిచాను అని దేవుడు చెప్పాడు. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి నేను మిమ్మలను పిలిచాను అని స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ ఆయన పిలిచిన ఆ యొక్క ఉద్దేశం మన జీవితాల్లో సంపూర్ణంగా నెరవేరడం లేదు. ఆయన నిన్ను ఆశీర్వాదానికి వారసురాలుగా చెయ్యాలనేటువంటి ఒక గొప్ప ఆకాంక్ష ఉంది. కానీ అది మన జీవితంలో నెరవేరలేదు. ఎందుకు నెరవేరలేదు అంటే, నేను గత వారంలో దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నాను. వాక్యం చెప్తూ ఉంటే ఒక ఆయన లేచి, ఇది అయ్యలేదు పాస్టర్ గారు, ఇది ఎంత అయ్యే పనేనా, ఇలాగా ఈ వాక్యాన్ని అనుసరించడం ఎవరికన్నా సాధ్యమా, ఎవరి వల్ల కాదు అని చాలా తేటగా స్పష్టంగా కరాఖండిగా చెప్పేశారు. అంటే దేవుని యొక్క వాక్యం, దేవుడు చెబుతున్నాడు, నిన్ను ఆశీర్వాదంలోకి నడిపిస్తాను, నిన్ను ఆశీర్వాదానికి వారసుడుగా చేస్తాను అని దేవుడు పిలిస్తే, ఆ పిలిచినటువంటి దేవుడు ఆయన ఏమిస్తున్నాడంటే, ఆయన ఆ వాగ్దానాన్ని మనకి ఇచ్చాడు. కానీ ఆ వాగ్దానానికి దేవుడు ఏం చేశాడంటే, ఒక కండిషన్ని అప్లై చేశాడు, షరతు అనేది పెట్టాడు. ఈ షరతు అనేది ఇష్టం లేదు. షరతును ఇష్టపడనటువంటి వ్యక్తి వాగ్దానాన్ని పొందడం సాధ్యం కాదు. ఇప్పుడు ఒక మనిషి పాపం క్షమించబడాలంటే దేవుడు ఏమి కండిషన్ చెప్పలా, అయ్యా నీ పాపినయ్యా నన్ను క్షమించు అంటే ఉచితంగా క్షమిస్తాడు. అంటే ఇది షరతులు లేని వాగ్దానం. దీనికి ఏమి షరతులు పెట్టలా. ఎవడైనను సరే, ఎంత ఘోర పాపి అయినను సరే, నా యొద్దకు వచ్చి పాపములను ఒప్పుకుంటే నేను వారి పాపములను పూర్తిగా క్షమిస్తానని దేవుడు మనకు తెలియజేశాడు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇది షరతులు లేని వాగ్దానం. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధులుగా మార్చబడ్డారు. మనమంతా పరిశుద్ధులయ్యాం, దేవుని బిడ్డలయ్యాం, పవిత్రులయ్యాం. కానీ ఆశీర్వాదానికి వారసులు కాలేకపోతున్నాం. ఆశీర్వాదానికి ఎందుకండి అందరూ వారసులు కాలేరు? ఒక అమ్మాయి అయితే వచ్చి అడిగింది, పాస్టర్ గారండి, మేము చాలా సంవత్సరాల నుండి ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాం, కానీ మా జీవితంలో ఆశీర్వాదమే రాలేదు, మీరు ఏమి చెప్పినా నేను చేస్తాను అంటదా. మీరు ఏం చెప్పినా చేస్తాను, నేను ఆశీర్వాదానికి వారసురాలు అవ్వాలి. అప్పుడు ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికే నేను గత నెల నుండి చెప్తా ఉన్నా, పోయిన నెల నుండి కూడా ఆశీర్వాదానికి వారసులు కావాలి అంటే మనం ఏమి చేయాలి అన్నది నేను చెబుతూ వస్తున్నాను. కానీ ఆ మాటలు ఎంతమంది స్వీకరిస్తున్నారు, దాన్ని ఎలాగా స్వీకరించి అన్వయించుకుంటున్నారు, అది ఎలాగా జీవితంలోనికి దీవెనకరంగా మార్చబడుతుందన్నది చాలామందికి అర్థం కావడం లేదు. ఇంతకీ పోయిన వారంలో నేను చెప్పిన మాటకి ఆయన తిరస్కరించి అయ్యే పనే కాదు పాస్టర్ గారు అనడానికి కారణం ఏమిటా మాట ఏంటంటే, మీరు ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలువబడ్డారు కాబట్టి కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, కానీ మేలు చేయి, దూషణకు ప్రతి దూషణ చెయ్యొద్దు, కానీ దీవించు. అయ్యే పనేనా ఇది? మనసులో డిసైడ్ చేసేసారు. ఎవడైనా కీడు చేస్తే ఎంతవరకు ఓర్చుకుంటారో? ఊరుకుంటారా ఈ రోజుల్లో? ఎవడి వల్ల అయ్యే మాటలు చెప్పండి. ఇది అయ్యే మాటలేనా? ఇది మన వల్ల సాధ్యమేనా? ఎవడైనా మనం కీడు చేస్తే వానికి కీడు చేయకుండా ఉండడం అనేటువంటిది ఎంత కష్టం. అదీ కాకుండా పాస్టర్ గారు మీరు అలాంటి వాడికి మేలే చేయాలంటారే. సరే, ఎవడైనా దూషిస్తే బదులు దూషించకుండా ఆగడం ఎంత కష్టం. అలా బదులు దూషించకుండా వాణిని దీవించమంటవే. ఇప్పుడు ఈ రెండు షరతులు. ఆయన షరతు చెప్పాడు, నువ్వు ఆశీర్వాదానికి వారసుడుగా ఉండడానికి పిలిచారు, ఆశీర్వాదం నువ్వు పొందాలంటే ఈ షరతును నువ్వు పాటించాలి.
ఈ షరతును మనం ఏమంటామంటే ఇది అయ్యే పని కాదు, నువ్వు అయ్యే పని కాదు అంటే ఆశీర్వాదానికి వారసులు అవ్వడం కూడా సాధ్యమో కాదు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మభ్యపెట్టడు. కాబట్టి యేసుప్రభు నమ్ముకోండి మీరు ఆశీర్వదించబడతారు, యేసుప్రభు నమ్ముకోండి మీరు అన్నీ కూడా దీవించబడతారు అని చెబుతున్నారు కదా, మాకెందుకు రాలేదంటే షరతులు ఉన్నాయి. షరతులు ఉన్నాయి, ఆ షరతులను నెరవేర్చు, ఆశీర్వాదాన్ని పొందుకో. షరతును నెరవేర్చకుండా ఆశీర్వాదం పొందడం నా వల్ల కాదు, మీ వల్ల కాదు. దేవుని వాక్యం చెప్తే దేవుడు అంటాడు, భూమి ఆకాశము గతించిపోయినా నా మాటల్లో పొల్లైనా సున్నైనా గతించు, దాన్ని ఎవరు కూడా తీసేయలేరు. అలాగంటే నువ్వేం చేయాలి అంటే దూషణకు ప్రతి దూషణ చేయకుండా దీవించడం ప్రారంభించాలి, కీడుకు ప్రతి కీడు చేయకుండా ఆశీర్వదించడం ప్రారంభించాలి. అప్పుడు ఖచ్చితంగా మనము ఆశీర్వాదానికి వారసులవుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇదే ప్రాక్టీస్ చేయాల్సింది. బైబిల్ ఎప్పుడు కూడా మొదట మనకు థియరీ చెబుతుంది, సిద్ధాంతం చెబుతుంది. సిద్ధాంతం చెప్పిన తర్వాత మనల్ని ప్రాక్టికల్స్లోకి తీసుకెళ్తాయి. ఆ ప్రాక్టికల్స్లోకి మనం వెళ్తే ఈ సిద్ధాంతం నెరవేరుతుంది. ఎప్పుడూ కూడా దేవుడు మనల్ని మనం అదే స్థితిలో మనం దుష్టులుగా లేదంటే మనము దూషణగా మాట్లాడేవాళ్ళుగా కీడు చేసేవాళ్ళుగా ఉంటూనే ఆశీర్వాదంగా దేవుడు ఎవరిని మార్చడు. కాబట్టి ఈరోజు మనము దీవెనకరంగా మార్చబడలేదు అని మనసులో ఉంటే దానికి కారణం మనకు అర్థమైంది, మనకి తెలిసిపోయింది.